నమస్తే, నా ఛానల్ పేరు ఉమారామ వ్లాగ్స్. మనం మామిడికాయతో ముక్కలు ఆవకాయ లేదంటే మాగాయ అలా పెట్టుకుంటూ అంటాం కదండి. అలా కాకుండా తురుము పచ్చడి కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నేను ఇవాళ తురుము పచ్చడి చేస్తున్నాను. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం నేను ముందు రోజే మెంతులని అలాగే ఆవాలని ఎండలో పెట్టుకున్నాను. ఇవి రెండు సపరేట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని చల్లారనిచ్చిన తర్వాత మెంతిపిండి అలాగే ఆవపిండిని సపరేట్గా మిక్సీ చేసుకోండి. ఈ పౌడర్ అనేది ఫైన్గా ఉండేటట్లే చూసుకోండి. ఈ రెండు పిండిలు చేసుకుంటే మనం ముక్కలావకాయకి సరిపోతుంది, అలాగే తురుము పచ్చడికి సరిపోతుందండి. నేను రెండింటికి కలిపి చేసుకున్నాను, అందుకే ఎక్కువగా ఉన్నది ఇది పౌడర్లు. ఇప్పుడు ఇక్కడ ఒక మామిడికాయతో మాత్రమే నేను తురుము పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. దీన్ని కడిగి తుడిచిన తర్వాత తేమ ఆరిన తర్వాత పైన పీల్ తీసేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా తురుముకోవాలి. ఈ తురుము మామిడికాయ ఊరగాయ అనేది అన్నంలోకి కానీ ఉప్మా లేక కానీ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇదంతా తురిమేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక గిన్నెని తీసుకొని ఒక మామిడికాయకి ఇక్కడ నేను 3 స్పూన్ల కారాన్ని యాడ్ చేస్తున్నాను. ఇది కారం అనేది ఎక్కువ లేదు, అలాగే తక్కువ లేదు, మీడియంగా ఉంది. అలాగే 1 స్పూను రాళ్ళుప్పును మిక్సీ పట్టుకున్నాం కదండి, అది ఇందులోకి యాడ్ చేస్తున్నాను 1 స్పూను. అలాగే 1/4 స్పూన్ అట్లా మెంతిపిండి, 1 స్పూను ఆవపిండిని యాడ్ చేస్తున్నాను. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా తురిమి పెట్టుకున్న మామిడికాయను కూడా ఇందులోకి యాడ్ చేసి ఇదంతా మామిడికాయకి అనేది ఈ మసాలా బాగా పట్టేటట్లు కలుపుకోవాలి. ఇదంతా కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక 3 గంటల ఆయిల్ని తీసుకున్నాను దీనికి. ఇప్పుడు అది కూడా ఇందులోకి యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను పచ్చి నూనెని మాత్రమే వాడుతున్నానండి, ఇది కాంచి చల్లార్చింది కాదు. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక్కసారి టేస్ట్ని చెక్ చేసుకోండి. ఇక్కడ ఏమన్నా సాల్ట్ తగ్గినట్లయితే యాడ్ చేసుకోండి. అంతేనండి, మామిడికాయ తురుము పచ్చడి రెడీ అండి. ఇది 3 months వరకు బాగా నిలువ ఉంటుందండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్లో కమెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మామిడికాయతో మామిడికాయను కూడా పెట్టాను, మన ఛానల్లో ఉంది, ఒకసారి చూడండి.